You happy birthday to you. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాల్లో తనిఖీల కోసం ప్రత్యేకంగా అధికారులు రంగంలోకి దిగబోతున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా సింహాచలం, అన్నవరం, బెజవాడ, కనకదుర్గమ్మ, వాడపల్లి, ద్వారకా, తిరుమల వంటి మొత్తం 22 ప్రధాన ఆలయాల్లో నిత్యం తనిఖీలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ 22 ప్రధాన ఆలయాలలో తరచూ తనిఖీలు చేసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక దేవాలయాల్లో క్యూ లైన్ల ఏర్పాటు, దర్శనాలు, ప్రసాదాల నాణ్యత, తాగునీటి సౌకర్యాలు, ఆలయ పరిశుభ్రత లాంటి విషయాలను అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తారు. ఎలాంటి లోపాలు ఉన్నా ఈ అధికారులు గుర్తించి ప్రత్యేక నివేదిక ప్రభుత్వానికి ఇస్తోందని తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం చర్యలు తీసుకుని భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా చేయనుంది. ఈ మధ్యకాలంలో ఏపీలో ఉన్న ఆలయాలలో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రత్యేకంగా అధికారులను నియమించింది చంద్రబాబు ప్రభుత్వం.